ఇద్దరు ఉంటారండి. వాళ్ళే చెడ్డవాడు మంచివాడు. చెడ్డవాడిని జయిస్తే చాలు మనం మనిషిగా మారతాము, దైవత్వంగా మారి వేరే వాళ్ళకి సహాయం చేసే గుణం వస్తుంది. మంచి చెడ్డ తేడా ఏంటంటే కామ క్రోధ మదమచ్చరం ఐషధ వర్గాలను జయించిన వాడు మంచివాడు అవుతాడు, మనిషి అన్నవాడు అవుతాడు అన్నమాట. అది జయించలేని వాడు చెడ్డ మనిషిగా, ఆ మనిషే మనకి రాక్షసుడిగా కనబడుతూ ఉంటాడు. అదే మీరు ఇప్పుడు చూడబోతున్న దృశ్యం. ఈ చిన్నారిని మీరు చప్పట్ల ద్వారా ఆశీర్వదించి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. చూడండి, ఈ మనిషి కామ క్రోధ మదమచ్చం ఐషధ వర్గాన్ని జయించలేక ఇలా ఉండిపోయి ఒక రాక్షసుడిగా బిహేవ్ చేస్తున్నాడు. అదే కనుక మనము అదే కామ క్రోధ మదమచ్చం ఐషధ వర్గాన్ని జయించగలిగితే కనుక మనమే దైవత్వం కూడి మనల్ని దేవుడు లాంటి వాడు అని అంటూ ఉంటాం అన్నమాట. ఇది చూడండి, ఈ బాబు ఇప్పుడు మనిషిగా మారి ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాము. ఈ వెనకమాల ఇంకా చెడ్డవాళ్ళని ఉన్నారు అంటే మనలో ఇంకా చెడ్డవాళ్ళు ఉంటారండి. సో వాళ్ళు మనం బయటికి తీసుకురాకుండా మనిషిగా ఉన్నాం అనేది దీని యొక్క మా ప్రయత్నం. క్లాప్స్ కొట్టండి బాబుకి.